మన దేశంలో శిల్పశాస్త్రం అంటే ఏ దేశం ఇంకా ఇంజనీరింగ్ టెక్నాలజీలో కన్ను విప్పడం చేత కాని రోజుల్లో నా దేశం ఆకారైనటువంటి దేవాలయాలు. సంగీత పరికరాలు తీసుకురాలేదు, స్తంభాలు చెక్కారు. ఇప్పటికి రామప్ప దేవాలయంలో స్తంభాన్ని ముట్టుకుంటే సరిగమ పదని పలుకుతాయి, మృదంగాలు పలుకుతాయి, వీణానాదం పలుకుతుంది చేశారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పేరిణీ శివతాండవం. అసలు అంతమంది ఆ నృత్యం చేసేటటువంటి వాళ్ళు నిలబడి ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోగించేవారు. ఆ మృదంగాలు వాయిస్తూ ఆ నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ తాండవం చేస్తూ ఉంటే మంచాన పడి ఉన్నవాడు కూడా లేచి కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. వీరరసం ఆవిష్కరింపజేస్తారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు పేరిణీ శివతాండవం చేయించి సైన్యాన్ని పంపించేవారు. అటువంటి పేరిణీ శివతాండవ ప్రక్రియని విపరీతమైనటువంటి పరిశోధన చేసి మళ్ళీ ఆంధ్రదేశానికి అందించాడు మహానుభావుడు. వాళ్ళందరూ తెలుగు జాతి రత్నాలు, ప్రాతస్మరణీయులు. మన యువతరం వాళ్ళ గురించి చదువుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళని, వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని, వాళ్ళు అనుసరించిన మార్గాల్ని చూడాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా అది కొనసాగడానికి కావలసినటువంటి సాధన క్రమశిక్షణతో చెయ్యాలి. లేకపోతే కొన్నాళ్ళకి అవి పుస్తకాలకు పరిమితం మురిసిపోవడం మీది. ఎక్కడో ఏదో పడవలో రాత్రి పడుకుని కాసేపు నీళ్ళలో ఉండడం.